మా రష్యన్ లాంగ్వేజ్ మేడం నేను మ్యాచింగ్ వేసామని చెప్పి మా గ్రూప్ మేట్ సాగు కొట్టారు. మా గ్రూప్ మేట్లు పాపం ఏంది ఎప్పుడు చూసినా నీ మొక్కమేనా మా మొక్కలు కూడా చూపి అప్పుడప్పుడు. ఇది రష్యన్ లాంగ్వేజ్ క్లాస్ అండి బాబు, అందుకనే మాకు వైట్ కోట్లు మళ్ళీ కామెంట్లు ఎట్టేకండి. మీరేం క్లాస్ అయిపోగానే కిరాణా సరుకులు కొనుక్కుందామని వచ్చాను. ఈ కొట్టు పేరు పెత్రోచ్కా, రష్యా దేశంలో చాలా ఫేమస్. ఇది రష్యా దేశం ప్రజలు ఎంత మంచి పాలు కొనుక్కుందామని వస్తే ఇక్కడ అయిపోయింది. సర్లే వచ్చిందా వెనకపోతుంటే ఇక్కడ వర్క్ చేసే స్టాఫ్ ఏంది యాడికి పోతున్నావు ఉండి తీసుకొస్తానని చెప్పి స్టోర్ రూమ్ లోకి మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చారు. కస్టమర్స్ చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు కదా రష్యన్స్. కాకపోతే అందరూ అట్లా ఉండరులేండి, కొంతమంది ఇండియన్స్ వస్తేనే వెనకాల తిరుగుతారు. ఈ సరుకులన్నీ బొట్లో వేసుకొని తిరిగినంత సేపు బాగానే ఉంటుంది, చివరికి తీసుకెళ్లి బిల్లు కట్టేటప్పుడే చాలా బాధ వేస్తుంది నాకు. మన సార్ గారు ఏదో చెప్తున్నారు చూడండి. బ్రదర్, నువ్వు చెప్పిన దాని ప్రకారం అయితే హైందవ దేశం భారతదేశంలో హిందూయిజం తప్పితే ఇంక ఏ రిలీజన్ ఫాలో అవడానికి ఉండకూడదు. మరి ఇలాంటి చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు నాకు చాలా మంది కామెంట్లు పెడుతున్నారు, రష్యా వెళ్ళావు బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నావు అని చెప్పి. కాన్స్టిట్యూషన్ అనేది ఒకటి ఉంటుంది, అది ప్రతి దేశానికి ఉంటుంది. అది ఒక రైట్స్ ఇస్తుంది జనాలకి, ఏ రిలీజన్ ఫాలో అవ్వమని చెప్పి. సో ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా కామ్గా ఉంటే మంచిది అందరికీ. ఓకేనా?